రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయి అని చెప్పి ఆగస్టు నెల నుంచే చెప్పాను. సో నిన్న చాలా క్లియర్గా సరే రాష్ట్రంలో 390 మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మేము చెప్తున్నాం, రైతు సంఘాలు చెప్తున్నాయి, రకరకాలుగా వస్తుంది. సరే ప్రభుత్వం నుంచి ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ కమిషనర్ గారు 112 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు. మేము ఆర్టీజీఎస్ కింద అడిగితే 111 మంది లిస్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా అనంతపురం 23, కర్నూలు 20, నంద్యాల 15, సత్సాయి 12, సో వైఎస్ఆర్ కడప 19. అంటే రాయలసీమలో ఎంత సంక్షోభం ఉందో వ్యవసాయ రంగం మీద ఇప్పుడు నేను చెప్పిన పంటల పరిస్థితిలో అదే పరిస్థితి. సో నేను చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో అదే పరిస్థితి, ఉత్పత్తులు పడిపోయిన దాంట్లోనూ అదే పరిస్థితి. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పరిహారం అందలా. మేము అడిగిన దాంట్లో వీళ్ళకి పరిహారం ఫైల్ పెట్టాము, పర్మిషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది, ఎప్పుడు వస్తే అప్పటికి ఇస్తాము. అంటే ఎప్పటికి 2000 ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి జూన్ 1 నుంచి జరిగిన కార్యక్రమాలు ఇది కాదు విధానం. మీరు చెప్పే ప్రకారం కూడా ఎక్కడా కూడా పొంతలు లేకుండా 6600 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఎట్లా ఇదికి వస్తాయి? అట్లాగే విత్తనాల ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, మెకనైజేషన్ విషయంలో కానీ ఎక్కడ కూడా డబ్బులు పెంచలా. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా 250 కోట్లు బడ్జెట్లో పెట్టారు. సో ఇప్పుడున్న దాంట్లో సో నిన్న వాళ్ళకి అనుకూలమైన పత్రికలనే వచ్చింది. సుమారుగా ఇప్పుడున్న రైతుల్లో సగం మంది రైతులకు ఇన్సూరెన్సు రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రమే కట్టాలన్నా కూడా 1000 కోట్లు కావాలని, 250 కోట్లు అంటే ఇన్సూరెన్స్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి.